మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని సాలిడిపల్లి విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ఉన్నాము. కొద్ది గంటల క్రితము ఇక్కడ కోనాపురం, ఎంచగూడెం, సాలిడిపల్లి గ్రామస్తులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వారు చేపట్టడానికి గల కారణము 24 గంటల పాటు ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందన్నారు. కానీ ఇక్కడ 24 గంటల పాటు విద్యుత్ రాక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు వాటి పంట పొలాలకి సాగునీరు అందించలేక వారి పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. ఈ ఎండిపోవడం వల్ల మాకు విద్యుత్ సరఫరా అనేది సరిగ్గా రావట్లేదు. గంటల తరబడి మాత్రమే వస్తుంది. ఈ గంటల తరబడి రావడం వల్ల మా పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వాపోతున్నారు. అయితే మనం పొద్దున ఈ ప్లేస్‌కి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో 6,800 ఎకరాలు వరి సాగు చేయగా మరియు 3,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతుంది. ఇది ఇటు పోగా మిర్చి సాగు 800 ఎకరాల్లో జరుగుతుంది. ఈ పంట పొలాలకి విద్యుత్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది. ఈ ఎండాకాల సమయంలో ఈ విద్యుత్ అంటే ఇక్కడ భూగర్భ జలాలు అట్టడుగుపోయి సరఫరా అంటే వాటర్ బోరు బావుల నుంచి రాలేక వారు గొలుసు కట్టు విధానాల ద్వారా చెరువుల నుంచి మోటార్లు పెట్టుకొని పొలాలకు పంపిస్తున్నా కానీ వారి పొలాలను తడవలేకపోతున్నాయి. ఇక్కడ విద్యుత్ అనేది సరిగా రాకపోవడం వల్ల వాళ్ళ మోటార్లు కూడా క్రమేపీ వాటి ఖరాబ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఇక్కడకు రైతులు వచ్చేసి ఈ సబ్స్టేషన్ ముందర ఆందోళన చేపట్టారు. అసలు వారి మాటల్లో విందాము, వారు ఏమంటున్నారు. గత 10 రోజుల క్రితం కరెంటు దుమ్మొచ్చుడు, గంట వచ్చుడు, గంట పోవుడు ఇట్లా జరగడం వల్ల మోటార్ 2 సార్లు కాదు, 2 సార్లు బీకేసిన. ఇప్పుడు ఎకరం నాటు పెట్టినా, ఎకరన్నర మక్కన వేసినా, మక్కన పోయింది, నాటు పోయింది. ఇవాళ సబ్స్టేషన్ కాడికి వచ్చినాం. వచ్చి కరెంట్ అడిగినాం. కరెంట్ వచ్చి అడిగితే ఆయన ఏమంటాడంటే మీకు గంట గంట అన్నాడు. 10 నుంచి 2 గంటలు వచ్చింది. అంతకుముందు మెసేజ్ ద్వారా కరెంట్ వచ్చేది. ఇప్పుడు కరెంట్ పెట్టండి అని మేము అడిగితే కరెంట్ అట్లా లేదు, మెసేజ్ లేదు, మాకు ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు బయట నుంచి లేవు గారు ఫోన్ చేస్తాడు, వద్దంటాడు, తీసుకెళ్తాను. దానివల్ల వచ్చి ధర్నా చేసినాం. మొత్తానికి అయితే 2 ఎకరాల పొలం అయితే వెళ్ళిపోయింది. ఇంకో ఎకరం ఉన్నది. ఈ ఇంకా న్యాయమైన కరెంట్ ఇస్తే ఆ ఎకరం పండించుకొని పెట్టుబడి పడుకుంటే బద్దం అనే ఆలోచన ఉంది. అది మీ అందరికి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నదంటే, రాష్ట్ర ప్రభుత్వం రెప్పపాటు కరెంటు కూడా పోవట్లేదు, మీరు ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఈ మరి ఏఈ గారా, మరి డినా, లేకుంటే ఎస్ఎం గారా, వీళ్ళందరూ చేయడం వల్ల కరెంట్ రావట్లేదా అర్థం కావట్లేదు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే రెప్పపాటు కూడా పోవట్లేదు, రైతులు ఎందుకు ఆవేదన పడతారు, మా మీద ఎందుకు అసత్య ప్రచారం చేస్తారు అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ మాకు ఇక్కడికి వచ్చేసారి చూస్తే రైతులు అరిగోసపడుతున్నారు. గంట 2 గంటలు తప్పితే ఎక్కువ కరెంట్ చేయట్లేదు. దగ్గర 4 నుంచి 5 ఎకరాలు పెట్టిన రైతుకు పొలం 2-3 ఎకరాలు ఎండిపోయింది. 1 ఎకరా నుంచి 2 ఎకరాలు ఉన్న 1 ఎకరా నుంచి 2 ఎకరాలు పారుతుంది. ఆ పారిన పొలాన్ని కూడా కాపాడుకుందామంటే ఈ కరెంట్ ఆపరేటర్ వాళ్ళు ఇట్లా మాకు 1 గంట 2 గంటలే కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఎకరాన్ని 2 ఎకరాలను కూడా కాపాడుకోలేకపోతున్నాం. దయచేసి మాకు ఈ కరెంటును 2 గంటలు 3 గంటలు ఇస్తే సరిపోదు. గత ప్రభుత్వం 24 గంటల నాణ్యత కరెంట్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా 24 గంటల నాణ్యతమైన కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎంచవడం గ్రామ రైతులం అండి. ఈ సబ్ స్టేషన్ కాడికి మా ఆందోళన తెలియజేయడానికి వచ్చాము. గత 10 రోజుల నుంచి నాణ్యత లేని కరెంట్ రావడం వల్ల మా బోర్లు గాలిపోతున్నాయి. స్టార్టర్ ఫీజులు అన్ని మొత్తం వారం రోజులు 10 రోజులకు ఒక సెట్ తీసేయాల్సి వస్తుంది. 1 గంట సేపు కరెంట్ లో కనీసం 10 సార్లు పోయి రావడం వల్ల ఒక రైతు ఆడ కూర్చొని తెల్లదాకా పొద్దునాక కమలు కాసుకుని కూర్చున్నా కూడా ఒక మడిబారని పరిస్థితి ఉంది. ఒక్కొక్క మోటార్కు 30,000-50,000 తెచ్చిపెట్టిన మోటార్ కూడా 10 రోజులు 20 రోజులనే నాణ్యత లేని కరెంట్ వల్ల కాలిపోతుంది. ట్రాన్స్ఫారాలు కూడా లో వోల్టేజ్ కరెంట్ రావడం వల్ల ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫారం పొలాలలో మాకు దారి లేని పొలాలలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోతులు ఉంటాయి. అవి ఎడ్ల బండ్లతో ట్రాక్టర్లతో సాయంత్రం బయటికి తెచ్చి మళ్ళీ వాటిని అల్లించుకొని తీసుకొచ్చి మళ్ళీ తెచ్చి పెట్టేసరికి మళ్ళీ ఒక 15-20 వేల ఖర్చు, ఒక రైతుకు 15-20 వేల ఖర్చు వస్తుంది. మొత్తం ఈ యాసింగ్ పంట వచ్చేసరికి 1 ఎకరం పేరు మీద ఈ కరెంటుకే
దాదాపు ఒక 30-50 వేలు ఖర్చు పెట్టాల్సిన వస్తుంది. మొత్తం పెట్టుబడి చూసుకుంటే 50 నుంచి 60 వేల పెట్టుబడిలో మాకు ఏం మిగలేని పరిస్థితి వచ్చింది. సరే అప్పటికైనా కూడా మరి మొత్తం పండించైనా ఆడికాడికైనా అప్పు కట్టుకుందామంటే కరెంటు గంట పోయి రావడం వల్ల పెట్టిన నాట్లు కూడా ఎండిపోతున్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు 24 గంటల నాణ్యతమైన కరెంటు ఇచ్చే విధంగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. మాది మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన నేను సాదిరెడ్డిపల్లి సబ్ స్టేషన్ గత 20 రోజుల కాంచి కరెంటు రావడం లేదు. మాకు పొలాలు వచ్చిన కరెంటు 1-2 గంటలు వస్తుంది. మాకు పొలాలు వాడటం లేదు. నాకున్నది 4 ఎకరాల పొలం. 4 ఎకరాల పొలంలో ఒక 2 ఎకరాలు ఆల్రెడీ టోటల్ ఎండిపోయింది. ఆ ఉన్న 2 ఎకరాలు పాటించుకున్నామంటే 1-2 గంటలు ఉన్న మడినే తిప్పేయడం జరుగుతుంది. ఆ మడిని 2 సార్లు మోటార్ కాలిపోయింది. మెకానిక్ వచ్చిండు, పీకిండు దింపిండు, 2 సార్లు అట్లా 10-15 వేలు అట్లా లాస్ అయింది. ఒక 2 ఎకరాలు వదిలిపెట్టుకున్నా ఆల్రెడీ టోటల్. ఈ కరెంట్ ఏంది, గత ప్రభుత్వం నుండి 24 గంటల కరెంట్ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఇట్లా మొత్తం 1-2 గంటలు వస్తుంది. మా ఆవేదన ఏంది, మా తలకాయలు అసలు ఘోరం, తలకాయలు పడుకునే పరిస్థితి వచ్చింది. నైట్ తెల్లందాకా పొద్దున్నాక మోటార్ల కానీ పడుకునే ఇప్పుడు పడుకునే అవకాశం వస్తుంది. మాకు దయచేసి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.